నమస్కారం అండి. నా పేరు రమాకాంత్. వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో కళాశాల, వేర్ యూ విల్ లెర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ క్రిప్టో కరెన్సీస్ ఇన్ తెలుగు. లాస్ట్ వీడియోలో బిట్కాయిన్ అంటే ఏంటి అండ్ అది ఫియాట్ కరెన్సీస్తో పోల్చుకుంటే ఎందుకు బెటరో తెలుసుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ షేర్ చేశాను. టాపిక్లోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్ స్మాల్ డిస్క్లైమర్ అండి. నేను ఈ వీడియోస్లో చెప్పేవి ఏవి కూడా ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి. ఇవన్నీ నా ఓన్ వ్యూస్ కమింగ్ అవుట్ ఆఫ్ మై లిమిటెడ్ నాలెడ్జ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. సో ఈ వీడియోస్ని బేస్ చేసుకుని ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోకండి. మీ ప్రాఫిట్స్ అండ్ లాసెస్కి నేను బాధ్యుడిని కాను. ఓకే, ఇవాల్టి టాపిక్ కొంచెం టెక్నికల్గా అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉండే అవకాశం ఉంది. కానీ ఈ బేసిక్స్ బిట్కాయిన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడతాయండి. సో లెట్స్ జంప్ ఇన్ టు ఇట్. ఇవాల్టి టాపిక్ వాట్ ఈజ్ క్రిప్టోగ్రఫీ అండ్ హౌ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ బిట్కాయిన్. క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి అండ్ అది బిట్కాయిన్ నెట్వర్క్లో ఎలా యూజ్ చేస్తారో తెలుసుకుందాం. క్రిప్టోగ్రఫీ అనే పదం 2 గ్రీక్ పదాల నుండి వచ్చిందండి. క్రిప్టో అంటే హిడెన్ సీక్రెట్ అని, గ్రాఫీ అంటే టు రైట్ ఆర్ టు స్టడీ అని అర్థం. సో క్రిప్టోగ్రఫీ అంటే రహస్య సమాచారాల్ని ఒక మనిషి నుండి ఇంకో మనిషికి మధ్యలో ఎవరూ దాన్ని ట్యాప్ చేయకుండా లేదా చదవడానికి అవకాశం లేకుండా ఎలా రాయాలో చెప్పే సబ్జెక్ట్ అని అర్థం. ఈ క్రిప్టోగ్రఫీ అనే సబ్జెక్ట్ ఎంత పవర్ఫుల్ అంటే 1990 వరకు ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో క్రిప్టోగ్రఫీని ఎక్స్పోర్ట్ చేయడం ఇల్లీగల్గా ఉండేది. అంటే ఆ సబ్జెక్ట్లో యూజ్ చేసే ఫార్ములాలు కానీ దానికి సంబంధించిన విషయాలు కానీ నార్మల్ పబ్లిక్కి అంతగా తెలిసేవి కావు. చాలా మటుకు ఓన్లీ మిలిటరీ ఆర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల్లో మాత్రమే ఈ సబ్జెక్ట్ని స్టడీ చేసేవాళ్ళు. అండ్ క్రిప్టోగ్రఫీలో యూజ్ చేసే అల్గారిథమ్స్ అంటే ఫార్ములాస్ అనుకోండి, వాటిని ప్రతి దేశం చాలా రహస్యంగా ఉంచేది. సో క్రిప్టోగ్రఫీలో 2 పదాలు పదే చాలా కామన్గా వినపడతాయి. అవి ఏంటంటే ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్. ఎన్క్రిప్షన్ అంటే ఒక నార్మల్ టెక్స్ట్ ఆర్ మెసేజ్ని ఏదో ఒక ఫార్ములా యూజ్ చేసి చదవడానికి వీలు లేని విధంగా దాన్ని మార్చడం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మెసేజ్ చూడండి, అటాక్ టెర్రరిస్ట్ టుమారో అని ఉంది. ఈ మెసేజ్ని ఒక మిలిటరీ ఆఫీసర్ ఇంకో ఆఫీసర్కి పంపాలనుకోండి, జస్ట్ నార్మల్ మెసేజ్ పంపిస్తే డేంజర్ కదా, మధ్యలో ఎవరైనా దాన్ని ఈజీగా చదవగలిగే ప్రమాదం ఉంది. బట్ అలా కాకుండా ఇప్పుడు ఆ మెసేజ్ని ఒక సింపుల్ ఫార్ములా యూజ్ చేసి రాసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో ఇలా ప్రతి లెటర్ని 3 లెటర్స్ తర్వాత వచ్చే దానితో రీప్లేస్ చేసామనుకోండి. అంటే ఏని 3 లెటర్స్ ముందుకి జరిపి BCD, అలా టీని 3 లెటర్స్ ముందుకు జరిపితే W వస్తుంది. సో ఇలా అన్ని లెటర్స్ని 3 లెటర్స్ ముందుకు జరిపి రీప్లేస్ చేస్తే ఆ సెంటెన్స్ ఇలా మీనింగ్లెస్గా తయారవుతుంది. ఇలా అర్థమయ్యే మెసేజ్ని అర్థం కాకుండా మార్చే పద్ధతిని ఎన్క్రిప్షన్ అంటారు. మనం ఇప్పుడు యూజ్ చేసిన ఎన్క్రిప్షన్ని సీజర్ సైఫర్ అంటారు. ఎందుకంటే ఈ ఎన్క్రిప్షన్ పద్ధతిని జూలియస్ సీజర్ అనే రోమన్ ఎంపరర్ తన సైనికాధికారులకి ఆదేశాలు పంపడానికి వాడేవాడు. ఓకే, సో ఇప్పుడు అలా అర్థం కాని విధంగా ఉన్న మెసేజ్ని మళ్ళీ మామూలు మెసేజ్గా మార్చడానికి ఏం చేయాలి? సింపుల్, సేమ్ నెంబర్ యూజ్ చేసి రివర్స్ చేస్తే చాలు. అంటే డీని 3 లెటర్స్ వెనక్కి కౌంట్ చేస్తే ఏ వస్తుంది, అలాగే మిగతా లెటర్స్ కూడా 3 లెటర్స్ వెనక్కి జరిపితే మన ఒరిజినల్ సెంటెన్స్ వచ్చేస్తుంది. ఇలా అర్థం లేని సెంటెన్స్ని లేదా ఒక ఎన్క్రిప్టెడ్ మెసేజ్ని మళ్ళీ అర్థమయ్యేలా చేయడాన్ని డీక్రిప్షన్ అంటారు. సో
ఒక మెసేజ్ని హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ నుండి నాన్ సెన్స్గా లేదా అన్రీడబుల్ ఫార్మాట్లోకి మార్చడాన్ని ఎన్క్రిప్షన్ అని, మళ్ళీ ఆ అన్రీడబుల్ ఫార్మాట్ నుండి రీడబుల్ ఫార్మాట్లోకి మార్చడాన్ని డీక్రిప్షన్ అని అంటారు. అలాగే మనం ఆ ఫార్ములా యూజ్ చేసినప్పుడు వాడిన సీక్రెట్ నెంబర్, ఇక్కడ మనం 3 వాడాం కదండి, దాన్ని కీ అని అంటారు. మనం యూజ్ చేసిన ఫార్ములాని, అంటే ప్రతి లెటర్ని ఇంకో లెటర్తో రీప్లేస్ చేశాం కదండి, అలాంటి ఫార్ములాని సైఫర్ అని అంటారు. సో ఒక సైఫర్ యూజ్ చేసి మార్చిన మెసేజ్ని సైఫర్ టెక్స్ట్ అంటారన్నమాట. మీకు కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా సమ్మరైజ్ చేశాను, ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. ఓకే, అయితే ఇప్పుడు మనం యూజ్ చేసిన ఎన్క్రిప్షన్ని చాలా తేలిగ్గా బ్రేక్ చేయొచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 26 లెటర్సే ఉన్నాయి కదండి. సో అన్ని లెటర్స్ని రీప్లేస్ చేయడానికి ఒకే కీ వాడుతున్నాం గనక మ్యాక్సిమం 26 కాంబినేషన్స్ ట్రై చేస్తే చాలు, ఈజీగా డీక్రిప్ట్ చేసేయచ్చు. బట్ ఈ ఎన్క్రిప్షన్ని బ్రేక్ చేయడాన్ని ఇంకొంచెం కష్టంగా మార్చాలంటే అన్ని లెటర్స్ని ఒకటే నెంబర్తో కాకుండా డిఫరెంట్ నెంబర్స్తో రీప్లేస్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా ఏని 5 లెటర్స్ తర్వాత లెటర్తో, టీని 6 లెటర్స్ తర్వాత దానితో, ఇలా 10 డిజిట్ ఎన్క్రిప్షన్ యూజ్ చేసామనుకోండి. అప్పుడు ఈ ఎన్క్రిప్షన్ని డీక్రిప్ట్ చేయడానికి ఎన్ని కాంబినేషన్స్ ట్రై చేయాలో తెలుసా? 1 బిలియన్ కాంబినేషన్స్. మామూలు మనుషులకి ఇలాంటి 10 డిజిట్ ఎన్క్రిప్షన్ యూస్ చేస్తే చాలు. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న కంప్యూటర్స్ ఆ బిలియన్ కాంబినేషన్స్ని ఈజీగా వితిన్ కొన్ని మినిట్స్లో సాల్వ్ చేయగలవు. అందుకనే ఇప్పుడు ఎన్క్రిప్షన్కి 256 బిట్ కీస్ యూస్ చేస్తారు. అంటే సుమారు 64 క్యారెక్టర్స్ అనుకోండి. అంటే ఈవెన్ ప్రపంచంలో ఉన్న కంప్యూటర్లు అన్నీ కలిసి ఈ ఎన్క్రిప్షన్ని బ్రేక్ చేయడానికి చూసినా అన్ని కాంబినేషన్స్ ట్రై చేయాలంటే ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. సో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు క్రాక్ అన్నమాట. సో ఇలా ఒకటే కీని ఎన్క్రిప్ట్ చేయడానికి, డీక్రిప్ట్ చేయడానికి యూజ్ చేస్తే దాన్ని సిమ్మెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటారు. ఈ సిమ్మెట్రిక్ ఎన్క్రిప్షన్లో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఇద్దరు మనుషులు పక్కపక్కనే ఉంటే ఈ సీక్రెట్ కీని ఈజీగా షేర్ చేసుకోవచ్చు. బట్ దూరంగా వేరే వేరే దేశాల్లో ఉన్నారనుకోండి, అప్పుడు ఆ సీక్రెట్ కీని ఎలా షేర్ చేసుకుంటారు? ఇంటర్నెట్ ద్వారా లేదా ఫోన్ ద్వారా షేర్ చేసుకుంటే మధ్యలో ఎవరైనా ట్యాప్ చేయొచ్చు, లేదా ఇంటర్నెట్లో అయితే హ్యాక్ చేసి ఆ కీని తెలుసుకోవచ్చు. దీన్నే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటారు. సో సిమ్మెట్రిక్ ఎన్క్రిప్షన్ ఇలా సెండర్ అండ్ రిసీవర్ దూరంగా ఉన్నప్పుడు యూజ్ చేయడం రిస్కీ. అందుకే ఈ క్రిప్టోగ్రాఫర్స్ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి తర్వాత ఏసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అని కనుక్కున్నారు. దీన్నే పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ అని కూడా అంటారు. సిమ్మెట్రిక్ ఎన్క్రిప్షన్లో ఒకే కీని ఎన్క్రిప్ట్ చేయడానికి, డీక్రిప్ట్ చేయడానికి యూజ్ చేశాం కదండి. కానీ ఈ ఏసిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో ఎన్క్రిప్ట్ చేయడానికి ఒక కీని, డీక్రిప్ట్ చేయడానికి ఇంకో కీని వాడతారు. ఈ 2 కీస్లో ఒకదాన్ని పబ్లిక్ కీ అని, ఇంకో దాన్ని ప్రైవేట్ కీ అని అంటారు. పబ్లిక్ కీ అంటే దాని పేరులోనే ఉన్నట్టు పబ్లిక్గా ఈ కీని షేర్ చేసుకోవచ్చు. ఎంతమందికి కావాలంటే అంతమందికి ఈ కీని ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఈమెయిల్ ఐడి లాగా అనుకోండి. మీకు ఎవరైనా ఒక ఈమెయిల్ పంపాలంటే మీ ఈమెయిల్ ఐడి ఇస్తారు కదా. సేమ్ అలాగే మీకు ఎవరైనా ఒక సీక్రెట్ మెసేజ్ ఆర్ ట్రాన్సాక్షన్ పంపాలంటే మీ పబ్లిక్ కీ వాళ్ళకి ఇవ్వచ్చు. నెక్స్ట్, ప్రైవేట్ కీ. ఇది కూడా దాని పేరులో ఉన్నట్టు ప్రైవేట్గా లేదా సీక్రెట్గా దాచుకోవాల్సిన కీ. మీకు తప్ప ఇంకెవ్వరికి ఈ కీ తెలియకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఈమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ లాగా. మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ ఈమెయిల్ ఐడి ఇస్తారు కానీ మీ ఈమెయిల్ పాస్వర్డ్ ఇవ్వరు కదా. అలాగే ఇక్కడ కూడా మీ పబ్లిక్ కీని షేర్ చేసుకోవచ్చు కానీ ప్రైవేట్ కీని షేర్ చేసుకోకూడదు. సో ఈ ఏసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ పద్ధతిలో ఇద్దరు వ్యక్తులు ఒక సీక్రెట్ మెసేజ్ని పంపాలనుకుంటే వాళ్ళ పబ్లిక్ కీస్ షేర్ చేసుకుని అవతలి వాళ్ళ పబ్లిక్ కీతో మెసేజ్ని ఎన్క్రిప్ట్ చేసి పంపుతారు. సో దట్ అవతల వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ కీతో డీక్రిప్ట్ చేసి చదవగలుగుతారు. ఇంకెవ్వరూ ఆ మెసేజ్ని చదవలేరు. సో పబ్లిక్ కీ అనేది ఒక మెసేజ్ని ఎన్క్రిప్ట్ చేయడానికి వాడతారు.
ప్రైవేట్ కీ అనేది ఒక మెసేజ్ని డీక్రిప్ట్ చేయడానికి వాడతారన్నమాట. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే పబ్లిక్ కీని మీ ఈమెయిల్ ఐడి అనుకోండి అండ్ ప్రైవేట్ కీని మీ పాస్వర్డ్ అనుకోండి. ఓకే, రైట్. అయితే ఈ ప్రైవేట్ కీతో ఇంకో యూస్ కూడా ఉంది. అదేంటంటే డిజిటల్ సిగ్నేచర్. అంటే ఒక మెసేజ్ని పంపేటప్పుడు అది మీ దగ్గర నుండే వచ్చింది అని అవతల వాళ్ళకి ఎలా తెలిసేది? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చెక్ని బ్యాంకులో డిపాజిట్ చేయడానికి మీ కింద పనిచేసేవాడిని పంపారనుకోండి, ఆ బ్యాంకర్కి ఆ చెక్ మీరే పంపారు అని ఎలా తెలుస్తుంది? ఆ చెక్ పైన మీ సంతకం ఉంటుంది కాబట్టి. అలాగే ఆన్లైన్లో ఒక సీక్రెట్ మెసేజ్ ఆర్ ట్రాన్సాక్షన్ని పంపితే అది మీ నుంచే వచ్చింది అని ప్రూవ్ చేయడానికి ఆ మెసేజ్ని మీ ప్రైవేట్ కీతో డిజిటల్గా సైన్ చేస్తారన్నమాట. డిజిటల్గా సైన్ చేయడం అంటే మీరు ఏమీ చేయనక్కర్లేదు. మీ కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఆ తతంగం అంతా చూసుకుంటుంది. మీరు జస్ట్ ఒక బటన్ నొక్కి పర్మిషన్ ఇస్తారంతే. సో ప్రైవేట్ కీని డిజిటల్ సిగ్నేచర్స్కి వాడతారు అన్నది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ రోజుల్లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీస్కి 256 బిట్ ఎన్క్రిప్షన్ వాడుతున్నారు అని చెప్పుకున్నాం. కానీ ఆ 256 బిట్ పబ్లిక్ కీని షేర్ చేసుకోవడం కష్టం కదా. ఆ కీ చాలా పెద్దగా ఉంటుంది. సో దాన్ని కొంచెం చిన్నదిగా చేయడం ఎలా? దానికి ఈ క్రిప్టోగ్రఫర్స్ యూస్ చేసే టెక్నిక్ని హ్యాషింగ్ అంటారు. ఎన్క్రిప్షన్కి హ్యాషింగ్కి చిన్న తేడా ఉంది. ఎన్క్రిప్షన్ని 2-వే ఫంక్షన్ అంటారు. ఎందుకంటే మన దగ్గర బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీస్ ఉంటే ఒక మెసేజ్ని ఎన్క్రిప్ట్ చేయొచ్చు అండ్ డీక్రిప్ట్ కూడా చేయొచ్చు. కానీ ఈ హ్యాషింగ్ అనేది 1-వే ఫంక్షన్. అంటే ఇక్కడ కీస్ ఏమీ ఉండవు. ఒకసారి హ్యాషింగ్ చేశాక వచ్చిన రిజల్ట్ని మళ్ళీ వెనక్కి మార్చడం కుదరదు. మ్యాథమెటికల్లీ ఇంపాసిబుల్. హ్యాషింగ్ అంటే ఎంత పెద్ద మెసేజ్ని అయినా ఒక ఫిక్స్డ్ లెంత్ మెసేజ్గా మార్చడం అని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 పేజీల సీక్రెట్ టెక్స్ట్ని మీ ఫ్రెండ్కి పంపాలనుకోండి. ఆ మొత్తం టెక్స్ట్ని హ్యాషింగ్ టెక్నిక్ యూస్ చేసి ఓన్లీ 64 క్యారెక్టర్ లెంత్ ఉన్న ఆల్ఫా న్యూమరిక్ కోడ్గా మార్చేయచ్చు. చాలా రకాల హ్యాషింగ్లు ఉన్నాయనుకోండి, బట్ మనం ప్రస్తుతానికి తెలుసుకోవాల్సింది ఓన్లీ వన్ టైప్ ఆఫ్ హ్యాషింగ్ టెక్నిక్, దట్ ఈస్ SHA-256. షా అంటే సెక్యూర్ హ్యాష్ అల్గారిథం అని అర్థం. ఈ అల్గారిథంని యూజ్ చేసి 256 బిట్ కోడ్ జనరేట్ చేస్తారు గనక దాన్ని SHA-256 అంటారు. 256 బిట్స్ని 32 బైట్ లెంత్గా అనుకోవచ్చు, లేదా సుమారు 64 క్యారెక్టర్ లెంత్ అని కూడా అనుకోవచ్చు. ఈ SHA-256 అల్గారిథం ఆర్ హ్యాషింగ్ టెక్నిక్ డీటెయిల్గా ఎలా వర్క్ అవుతుందో చెప్పాలంటే చాలాసేపు పడుతుంది, కానీ మీకు సింపుల్గా చెప్తాను. మీ 10 పేజీల సీక్రెట్ టెక్స్ట్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి ఒక భాగాన్ని ఈ హ్యాషింగ్ ఫార్ములా యూజ్ చేసి 256 బిట్ లెంత్ ఆర్ 64 క్యారెక్టర్ లెంత్ కోడ్గా చేసి మళ్ళీ ఆ 64 క్యారెక్టర్ కోడ్ని రెండో భాగంతో కలిపి హ్యాష్ చేసి ఇలా చేసుకుంటూ లాస్ట్ భాగం వరకు హ్యాష్ చేస్తే లాస్ట్లో 64 క్యారెక్టర్ కోడ్ మాత్రమే మిగులుతుంది. సో ఇలా ఎంత పెద్ద మెసేజ్ అయినా, ఈవెన్ కొన్ని వేల పేజీల టెక్స్ట్ అయినా సరే ఓన్లీ 64 క్యారెక్టర్ లెంత్ కోడ్ కింద మార్చచ్చు. అయితే ఈ హ్యాషింగ్లో ఉన్న చాలా గ్రేట్ విషయం ఏంటంటే మీ టెక్స్ట్లో ఒక్క అక్షరం తేడా వచ్చినా, ఈవెన్ ఒక ఫుల్ స్టాప్ కానీ కామా కానీ తేడా వచ్చినా ఆ 64 క్యారెక్టర్ లెంత్ కోడ్ పూర్తిగా మారిపోతుంది. అది ఎలా మారుతుందో కూడా ఎవ్వరూ గెస్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి, ఈ SHA-256 జనరేటర్లో నేను ఒక సెంటెన్స్ టైప్ చేస్తున్నాను, హలో ఐ యామ్ రమాకాంత్ అని. కింద వచ్చిన హ్యాష్ చూడండి. ఇప్పుడు నేను ఈవెన్ ఒక చిన్న ఫుల్ స్టాప్ యాడ్ చేసినా ఆ హ్యాష్ పూర్తిగా మారిపోతుంది. చూడండి, చూసారా ఎలా మారిపోయిందో? సేమ్ అలాగే ఈవెన్ ఒక స్పేస్ తేడా వచ్చినా మారిపోతుంది. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే మారిన ఆ కోడ్ కూడా సేమ్ లెంత్ 64 క్యారెక్టర్ లెంత్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఒక లెటర్ రాస్తా, ఫర్ ఎగ్జాంపుల్ బి, స్టిల్ ఆ హ్యాష్ సేమ్ లెంత్ ఉంది చూడండి.
ఒక 2 pages టెక్స్ట్ కాపీ చేసి పేస్ట్ చేసినా స్టిల్ రిజల్టెంట్ హ్యాష్ విల్ బీ ఆఫ్ సేమ్ లెంత్. ఓకే రైట్. అంటే ఈ SHA-256 హ్యాషింగ్ని యూస్ చేసి జనరేట్ చేసే ప్రతి 64 క్యారెక్టర్ లెంత్ కోడ్ వెనకాల ఒకే ఒక్క మెసేజ్ మాత్రమే ఉంటుంది. ఇంకో మెసేజ్ యూస్ చేసి అదే సేమ్ కోడ్ని జనరేట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంటే ఎవ్రీ హ్యాష్ హ్యాస్ ఎ యూనిక్ మెసేజ్ బిహైండ్ ఇట్ అన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది లాస్ట్ వీడియోలో నేను ఇచ్చిన పజిల్ ఎంత కష్టమో. మీకు డిఫరెంట్ సెంటెన్సెస్ వాడి వచ్చిన కోడ్ని నేను ఇచ్చిన కోడ్తో కంపేర్ చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. అంటే మీకు ఆ సెంటెన్స్ ఏంటో తెలిస్తే తప్ప ఆ కోడ్ని బ్రేక్ చేయడం ఇంపాసిబుల్. సో లెట్స్ సీ ఆ పజిల్ వెనకాల ఉన్న సెంటెన్స్ ఏదో. అది నేను క్లూలో ఇచ్చినట్టు క్రిప్టో కమ్యూనిటీలో చాలా కామన్గా వాడే సెంటెన్స్ ఆర్ ఫ్రేజ్. అదేంటంటే షార్ట్ బ్యాంకర్స్ లాంగ్ బిట్కాయిన్. చూడండి ఆ సెంటెన్స్ ఎగ్జాక్ట్గా ఎంటర్ చేస్తే నేను మీకు ఇచ్చిన కోడ్ ఎగ్జాక్ట్గా వస్తుంది. ఐ నో ఇట్ ఈస్ హార్డ్. నా సతోషీస్ అంత ఈజీగా ఇస్తానా చెప్పండి. ఓకే సో ఇప్పుడు మీకు సిమెట్రిక్ అండ్ ఏసిమెట్రిక్ ఎన్క్రిప్షన్, డిజిటల్ సిగ్నేచర్స్ అండ్ హ్యాషింగ్ అంటే ఏంటో తెలిసాయి. కానీ ఇవి బిట్కాయిన్ నెట్వర్క్లో ఎలా వాడతారో డీటెయిల్గా మీకు తర్వాత వీడియోస్లో అర్థమవుతుంది. కానీ ఇక్కడ జస్ట్ క్లుప్తంగా చెప్తాను. మీరు ఈమెయిల్ని ఒక ఈమెయిల్ ఐడి నుండి ఇంకో ఈమెయిల్ ఐడికి ఎలా పంపుతారో అలాగే బిట్కాయిన్ని ఒక బిట్కాయిన్ అడ్రస్ నుండి ఇంకో బిట్కాయిన్ అడ్రస్కి పంపచ్చు. ఇదిగో బిట్కాయిన్ అడ్రస్ అంటే ఇలా ఉంటుంది. ఈ అడ్రస్ ఏంటంటే నథింగ్ బట్ మీ పబ్లిక్ కీ అన్నమాట. కానీ పబ్లిక్ కీ పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని హ్యాష్ చేసి ఇలా 34 క్యారెక్టర్ లెంత్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్గా మారుస్తారు. బిట్కాయిన్ అడ్రసెస్ జనరేట్ చేయడానికి ఒక 8 to 9 స్టెప్స్ ప్రాసెస్ ఉంటుందండి. అండ్ ఆ ప్రాసెస్లో మల్టిపుల్ హ్యాషింగ్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తారు. నాట్ జస్ట్ SHA-256, రైప్ MD160 హ్యాష్ అని, బేస్ 58 ఎన్కోడింగ్ అని యూజ్ చేస్తారు. అందుకే బిట్కాయిన్ అడ్రస్ సైజ్ మామూలు SHA-256 హ్యాష్ కంటే చిన్నగా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్వేస్ బిట్వీన్ 26 to 35 క్యారెక్టర్స్ లాంగ్ అన్నమాట. సో హ్యాషింగ్ అనేది బిట్కాయిన్ అడ్రస్ జనరేట్ చేయడానికి, ట్రాన్సాక్షన్ డేటాని ట్రాన్సాక్షన్ ఐడిగా మార్చడానికి, ప్లస్ బిట్కాయిన్ మైనింగ్లో కూడా వాడతారు. అలాగే బిట్కాయిన్ని ఒక అడ్రస్ నుండి ఇంకో అడ్రస్కి పంపే ముందు ఆ ట్రాన్సాక్షన్ని పంపే వ్యక్తి అంటే సెండర్ తన ప్రైవేట్ కీతో ఆ ట్రాన్సాక్షన్ని సైన్ చేసి ఎవరైతే రిసీవ్ చేసుకోవాలో వాళ్ళ బిట్కాయిన్ అడ్రస్ మెన్షన్ చేసి పంపుతాడు. సో దట్ ఆ ట్రాన్సాక్షన్ పైన ఉన్న సిగ్నేచర్ని మైనర్స్ వెరిఫై చేయగలుగుతారు. అండ్ ఆ బిట్కాయిన్స్ రిసీవ్ చేసుకునే వ్యక్తి తన ప్రైవేట్ కీతో డీక్రిప్ట్ చేసి ఆ బిట్కాయిన్ని వాడగలుగుతాడు. సో ఇలా డిజిటల్ సిగ్నేచర్స్ అండ్ ఏసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ని బిట్కాయిన్స్ పంపడానికి, రిసీవ్ చేసుకోవడానికి అండ్ మైనర్స్ ట్రాన్సాక్షన్స్ని వెరిఫై చేయడానికి వాడతారన్నమాట. బిట్కాయిన్ నెట్వర్క్లో ఈ డిజిటల్ సిగ్నేచర్స్ అండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీస్ జనరేట్ చేయడానికి వాడే అల్గారిథంని ECDSA అంటారు. ECDSA అంటే ఎలిప్టిక్ కర్వ్ డిజిటల్ సిగ్నేచర్ అల్గారిథం అని అర్థం. దాని గురించి మీరు ఏమీ తెలుసుకోనక్కర్లేదులేండి, జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పానంతే. ఎనీవే ఇప్పటి వరకు చెప్పిందంతా జస్ట్ ఒక 3 ముక్కల్లో మీరు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఎన్క్రిప్షన్కి డీక్రిప్షన్కి ఒకటే కీ యూజ్ చేస్తే అది సిమ్మెట్రిక్ ఎన్క్రిప్షన్. ఎన్క్రిప్షన్కి పబ్లిక్ కీని, డీక్రిప్షన్కి ప్రైవేట్ కీని యూజ్ చేస్తే అది ఏసిమెట్రిక్ ఎన్క్రిప్షన్. ఎంత పెద్ద టెక్స్ట్ని అయినా ఒకే ఫిక్స్డ్ లెంత్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్గా మారిస్తే అది హ్యాషింగ్. ఓకే ఇవన్నీ చూసి మీరు బిట్కాయిన్ వాడడం చాలా కష్టమేమో అని భయపడకండి. ఇవేవీ మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, మీ బిట్కాయిన్ వాలెట్ సాఫ్ట్వేర్ చూసుకుంటుంది తతంగం అంతా. కానీ ఇవి అర్థమైతే మీకు బిట్కాయిన్ని వాడేటప్పుడు ప్రైవేట్ కీ అంటే ఏంటో, దాన్ని ఎందుకు జాగ్రత్తగా ఉంచుకోవాలో,
బిట్కాయిన్ అడ్రస్ ఎందుకు అలా అర్థం లేకుండా ఉందో, ఇలా ఇంకా చాలా విషయాలు అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. ఎనీవే, మీకు క్రిప్టోగ్రఫీ గురించి, ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ గురించి, హ్యాషింగ్ గురించి అర్థమైంది. బట్ బిట్కాయిన్ గురించి మాట్లాడే చాలామంది ఇంకో పదం బ్లాక్ చైన్ అని కూడా వాడడం మీరు వినే ఉంటారు. మరి ఆ బ్లాక్ చైన్ అంటే ఏంటి? ఆ బ్లాక్ చైన్కి బిట్కాయిన్కి సంబంధం ఏంటి? బ్లాక్ చైన్కి నార్మల్ డేటాబేస్కి డిఫరెన్స్ ఏమైనా ఉందా? మనం ఆన్లైన్ బ్యాంకింగ్ చేసేటప్పుడు మన అకౌంట్లో చూసే డిజిటల్ మనీని బ్యాంకర్స్ మెయింటైన్ చేస్తారు. మరి ఈ బిట్కాయిన్ డేటాబేస్ని ఎవరు మెయింటైన్ చేస్తారు? ఈ బిట్కాయిన్ బ్లాక్ చైన్ని పబ్లిక్ లెడ్జర్ అని ఎందుకంటారు? వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో తప్పక చూడండి. హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్. బాయ్.